నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గండి రామన్న దత్త సాయిబాబాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. మహబూబ్ ఘాట్ లోయలో పడిపోయిన కారు, ముగ్గురిని రక్షించిన పోలీసులు. సొంత ఇంటికే కన్నం వేసిన యజమాని, 8 తులాల బంగారాభరణాల అపహరణ, నిందితుడిని పట్టుకున్న పట్టణ పోలీసులు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయిబాబాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం బాబా విగ్రహానికి వేద మంత్రోచ్చారణ మధ్య పంచామృతాలతో అభిషేకం చేపట్టారు. అనంతరం వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతి కార్యక్రమం నిర్వహించి పాల్గొన్నారు. భక్తులు బాబాను దర్శించుకోవడం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అందరూ కూడా దీన్ని గమనించాలని కోరుతున్నాను. వర్షాలు ఉండి కూడా ఇప్పుడు యాడకు ఈ వర్షం కూడా బందై మనందరికీ కూడా మీ బాబాకు మీకు తోచిన విధంగా ఇక్కడికి చేస్తే మీ యొక్క పేరు చదవబడింది. కాబట్టి దయచేసి అందరూ మీరు కొత్త మాటలు సాయినాథ్ ప్రశాంతంగా కోరుతున్నాం. మండలిగా చంద్రశేఖర్ వచ్చారు. నేను కూడా సాయినాథ్ ప్రశాంతంగా కోరుతున్నాం. అక్కడ సెకండ్ టైం అటువంటి హలో సారు
పేరు కూడా సాయి కుమార్. 48 గంటల పాటు అఖండ సాయినామ సంకీర్తన చేసిన భజవంటి భక్తులకు తమ సొంత ఖర్చులతో శ్రీ సాయి సంఘం ఆధ్వర్యంలో బహుమతులను చేశారు. ఈ కార్యంలో ఈవో రమేష్, సాయి దీక్షా సేవ అధ్యక్షులు అక్కాడు జగన్మోహన్ రెడ్డి, శ్రీ సాయి సేవా సంఘ సభ్యులు పొడేలు చిన్నయ్య, వేనేల చిల్లయ్య, గందె సుధీర్, కుంట భూమన్న, జొన్నల మనోహర్, రామ్ రమేష్, అడ్డగడ బాపు, లక్ష్మణ్, జోగభూషణ్, తిరుపతి తదితరులున్నారు. ఇవ్వాలొచ్చి ఇది కావాలంటే ఫస్ట్ వచ్చినట్టు కూర్చోడుతున్నాడు. సోన్మండ్లోని కడతా శ్రీ ధర్మశాస్త్రాలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డిని తమ గురువు దైవంగా భావించే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సన్మానించారు. శిష్యులకు గురుస్వామి శుభాశీస్సులు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ గురుస్వాములు ప్రభాకర్ రెడ్డి, బద్రి శ్రీనివాస్, చిట్యాల రమేష్, పెంట దత్తాద్రి, ట్రస్ట్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాస పౌర్ణమి సందర్భంగా శ్రీ కడతాల ధర్మశాస్త్ర దేవాలయంలో స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకము, అర్చనలు, అలాగే శ్రీ ధర్మశాస్త్ర సేవ ట్రస్ట్ వారు భక్తులకు అన్నదానము నాకు ఘనంగా సన్మానించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహము వారి మీద ఇళ్ళవేళలా ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసే శక్తిని స్వామి ప్రసాదించాలని కోరుతూ భక్తులందరికీ, స్వాములందరికీ ఈ గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారి ఆశీస్సులు, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వెనుకబడిన తరగతి విద్యార్థి వసతి గృహం ఏర్పాటు చేయాలని బీసీ మహాసభ రాష్ట్ర కార్యదర్శి యాటగార్ సాయాన్ని కోరారు. జిల్లాలో దాదాపు 54% పైబడిన బీసీ జనాభా ఉన్నప్పటికీ వసతి గృహం లేకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే ఈ విషయం అధికారులు చొరవ చూపి వసతి గృహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. ఆదివారం ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు హైదరాబాద్ నుండి నాగపూర్ కారు మహబూబ్ ఘాట్ 2వ సెక్షన్లో పొగమంచు రావడంతో దారి కనిపించక అదుపు తప్పి లోయలో పడిపోయింది. వెంటనే 100 నంబర్కు సమాచారం రావడంతో స్పందించిన పోలీసు డీజీఆర్బీ ఇన్స్పెక్టర్ గోపీనాథ్, సారంగపురి ఎస్ఐ శ్రీకాంత్లు సంఘటనా స్థానికి చేరుకొని లోయలో గుర్తించి కారులో ఉన్నటువంటి రాధాకృష్ణ, ఆయన భార్య, కుమారుని, ముగ్గురిని కాపాడారు. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు హైదరాబాద్ సరూర్నగర్కు చెందిన వారిగా గుర్తించగా నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇన్స్పెక్టర్ గోపీనాథ్, ఎస్ఐ శ్రీకాంత్లను జిల్లా ఎస్పీ జానకి శర్మలు అభినందించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క నిర్మల్ పోలీసులు అభినందించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఏదైనా లారీ ఆపి తాడు తీసుకోమను. సార్ తాడు తీసుకోండి. ఓకే ఓకే అన్నా లారీ ఆపి ఒకటి తాడు తీసుకో పైన. సరేనా సార్, చెప్పినా సార్. వచ్చినాం డోంట్ వరీ. సార్ కమ్.
ఇక్కడ దాకా కాళ్ళు దాకా ఓకే 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 అన్న మరి ఒక తాడు తీసుకోండి. తాడు కావాలి. ఇక్కడ దాకా కాళ్ళు దాకా ఓకే 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 అన్న మరి ఒక తాడు తీసుకోండి. తాడు కావాలి. ఒకటి పెద్ద ఉందా ఇట్లా నిల్చోండి. చేతి అమ్మా ఇట్లా గిట్లా చేతియండి. చేతి మీరు రండి బ్రదర్ ఇట్రా. ఒక్క నిమిషం దూరం నుంచి ఓపెన్ అవుతుంది. కూర్చొని లేదండి అక్కడ కూర్చో. ఏం కాలేదు, టెన్షన్ పడకండి. స్కిడ్ అవుతుంది. బండి లాగడానికి అట్ట ఇప్పుడు నువ్వు సేఫ్ అట్లా కాదన్నా, నేను అనేది ఏంటంటే ఏం కాదు ఫస్ట్ తీసుకున్నానులేండి. రాండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందజేయాలని తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా దివ్యాంగులకు పెంచుతామన్న పెన్షన్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు వికలాంగులందరికీ 6,000 రూపాయల పెన్షన్ అందజేయాలని కోరారు. గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పింజారిగుట్టలో గల ఉదాసి మఠంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏటా వచ్చే ఆషాఢ మాస గురు పౌర్ణమి సందర్భంగా మఠంలో గురు పూజ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం గురు పూజ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యంలో శ్రీరామ్ వెంకటేష్, రామ్సీను, మంగళారం సంతోష్, కుంటశేఖర్, అన్వేష్, రాంబంటి, మంగళారం వాసు, చింతపండు సుధాకర్, కొబ్బాయి సీను, కాళీవాసులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మరి పింజారిగుట్ట గుట్టకిందివాడ ఉదాసి మఠం నందు గురు పౌర్ణమి జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ గురు పౌర్ణమి జరుపుకుంటాం. మరి ఈ మా గల్లీ తరఫున మరి ఈ యొక్క గురు పౌర్ణమి జరిపి అందరూ సంతోషంగా గురు పౌర్ణమి జరుపుకుంటామని తెలియజేసుకుంటూ నిర్మల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ లైన్ నేరల హనుమంతు మనమరాడు శృతి జన్మదినోత్సవ సందర్భంగా ఆదివారం పట్టణంలోని పేరుదేశంలోని వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. అలాగే గురు పౌర్ణమి పురస్కరించుకుని లయన్స్ క్లబ్ సాంప్రదాయంలో భాగంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ లైన్ వినోద్ కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగాధర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మీనారాయణ గౌడ్, లక్కడ్ రాజేశ్వరరెడ్డి, పిడుగు గంగారెడ్డి, బాపురెడ్డి, సురేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, కన్నయ్య, రవిరెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. లయన్ మిత్రుడు హనుమంత్ గారి మన్మరాడు శృతి యొక్క 2వ బర్త్డే. ఆ సందర్భంగా వారు దీనికి దాతగా ముందుకొచ్చారు. మరి ఈ సందర్భంగా ఆ పాపకు మీ ఆశీస్సులతో పాటు మేమందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆషాఢ పౌర్ణమి దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని నాయుడువాడ బుద్ధ విహార్లో బుద్ధ ఉపాసకులు ప్రత్యేక బుద్ధ వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుద్ధుని అంబేద్కర్ విగ్రహాల పూలతో అలంకరించి సామూహిక బుద్ధ వందన, త్రిశన్ పంచశీల ఆలపించారు. బౌద్ధ ఉపాసకులు డి రాములు మాట్లాడుతూ బౌద్ధ ధర్మంలో ఆషాఢ పౌర్ణమికి ఎంతో విశిష్ట ఉందని తెలిపారు. ప్రపంచ శాంతికి బౌద్ధ ధర్మే ఆధారమని ప్రతి ఒక్కరు బుద్ధుడు చూపిన మారు నడవాలని పిలుపునిచ్చారు. డి రాజేశ్వర్, నాగభూషం, సిద్ధ నరసయ్య, మూడు సత్యనారాయణ, పురి రమేష్, డి లక్ష్మణ్, బాస సత్యం, ఆకు లింగన్న, తాటికొండ రమేష్, దౌడ సూర్య, రాజ్, దౌడ రాజేష్, పురి శోభారాణి, దౌడ లక్ష్మి, దౌడ వర్ష తదితరులు పాల్గొన్నారు. ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తదియంపి బుద్ధం శరణం గచ్ఛామి, తదియంపి ధమ్మం శరణం గచ్ఛామి, తదియంపి సంఘం. సొంత ఇంటిలోనే దొంగతనం చేసిన వ్యక్తిని నిర్మల్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
పట్టణ కథనం ప్రకారం స్థానిక మహాదేవ్పూర్ కాలనీలో నివాసం ఉండే అనితా రాణి సోఫియన్నరుల ప్రభుత్వ పాఠశాల ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పట్లాగే నెల 19వ తేదీన స్కూల్కు తన భర్త బైక్ వెళ్ళింది. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉంది. లోపల బీరువాల వస్తువులు చిందరవందరగా ఉండడం చూసి బీరువాలోని వస్తువులు పరిశీలించారు. 8 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె భర్తనే నేరం చేసినట్టు రుజువు చేశారు. 8.8 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి స్వాధీనం చేసుకుని నిందితుని రిమాండ్కు తరలించారు. నిర్మల్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మొన్న 19వ తారీఖు రోజు నిర్మల్ పట్టణంలో స్థానిక మాదేవ్పుర కాలనీలో తన సొంత ఇంట్లోనే దొంగతనమైందని చెప్పి అనిత, గవర్నమెంట్ ఉద్యోగ పనిచేసేటువంటి అనిత ఆ రోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఇచ్చిన తర్వాత మన పోలీస్ టీము, క్లూస్ టీము వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేర స్థలాన్ని వాటిని పరిశీలించి ఆ రోజు చూడడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలని కూడా మనం అనలైజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళ భర్తనే సావులే శివ అనే వ్యక్తి వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకొని దొంగతనం చేసుకొని పోయినాడని చెప్పి మనకు తెలిసింది. తర్వాత అటు వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను అటు నేరాన్ని ఒప్పుకొని దొంగిలించినటువంటి బంగారాన్ని 8 తులాల బంగారాన్ని చూపించడం జరిగింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. కావున ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హోటళ్ళ వద్ద కానీ, వారి ఇంటి ముందు కానీ, అదేవిధంగా వ్యాపార సముదాయాల వద్ద కానీ సీసీ కెమెరాలను పెట్టుకున్నట్లయితే ఈ నేరాలని అరికట్టడంలో చక్కగా అవి మాకు పనికొస్తాయి. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా అవి చక్కటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాలని వారి సముదాయాల్లో కానీ, హోటల్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతాము. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండిరామన్న సాయిబాబాలయంలో బంగారు వర్ణ తాపడం ఏర్పాటు చేయడం అభినందనమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ అన్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షులు లక్కా జయమోహన్ రెడ్డి, జైపాల్ రెడ్డిలు 13.50 లక్షలతో ఏర్పాటు చేసిన బంగారు వర్ణ తాపడాన్ని ఆదివారం ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యంలో ఆలయ రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరారి, డాక్టర్ ప్రవీణ్, నందు, లింగారెడ్డి, నారాయణ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ రూరల్ మండల్ చిట్యాల గ్రామంలో గంగపుత్ర సంఘం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాజా భజంత్రుల నడుమ గోదావరి జలాలు తీసుకువచ్చి గ్రామదేవతలు అభిషేకించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అమ్మవార్లకు ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు రవి, వీడి అధ్యక్షులు రమణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ చిన్నయ్య, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిట్యాల గంగపుత్ర సంఘము ఆధ్వర్యంలో మరియు చిట్యాల వీడిసి ఆధ్వర్యంలో కంటు ద్వారా ఇవాళ మన గంగనీళ్ళ జాతర చేయడం. ఎందుకంటే మనము ఈరోజు సస్యశ్యామలంగా పంటలు పండాలని, వర్షాలు పుష్కలంగా పండాలని,
మరియు ఈ దాని కొరకు వర్షాలు మంచి పండుతాయని చెప్పి మా గంగనీళ్ళ జాతర తీసుకొచ్చి గంగా నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రతి దేవుళ్లకు అభిషేకం చేయడము మా ప్రతి సంవత్సరం చేసే ఆచారాలు కాబట్టి ఈ ఆచారాలను మేము జరుగుతున్నాయి. జరిపినప్పుడల్లా సంతోషంగా మా దేవతలు వీళ్ళందరూ కలిసి మాకు విలేజ్ నుంచి మంచి సంపదన జరగాలని దీన్ని జరగడం మా బీడీసీ తరఫున మా గంగపుత్రుల సంఘం తరఫున జరపడం జరుగుతుంది. సారంగపూర్ మండలిలోని ప్యారమూర్ దత్తాశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అవధూతానంద శరత్ మహారాజ్ సమాధికి పంచామృతాభిషేకం, మూల విరాట్కు అభిషేక కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం ఆరాధనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. మంగళమి జయ గోనుమా శ్రీ దత్త, మంగళమి జయ గోనుమా శ్రీ దత్త, మంగళమి జయ గోనుమా శ్రీ దత్త. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ శ్రీ మాజే పండరిపురా ఏక జయ నర్దన శ్రీ దత్త జానా జయ దేవ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గండిరామన్న దత్త సాయిబాబాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. మహబూబ్ ఘాట్ లోయలో పడిపోయిన కారు, ముగ్గురిని రక్షించిన పోలీసులు. సొంత ఇంటికే కన్నం వేసిన యజమాని, 8 తులాల బంగారాభరణాల అపహరణ, నిందితుడిని పట్టుకున్న పట్టణ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.